గంగపుత్ర సంఘం సభ్యులందరికీ పాదాభివందనాలు. మీరు నాకు ఇచ్చి కమిట్మెంట్ ఇచ్చి భారీ మెజార్టీ గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ సహకారాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోవాలని పేర్కొంటున్నాను. గంగాపుత్ర కోసం నా వంతు కృషి తప్పక ఉంటుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీరు ఫోన్ చేసే వెంటనే స్పందిస్తాను. నా పట్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే నాకు చెప్పండి, దాన్ని వెంటనే పరిష్కరిస్తాను. సంఘం కావాల్సిన డబ్బుల విషయంలో కానీ ఏమైనా కానీ నేను పెద్ద ఎమ్మెల్యే దగ్గర కానీ మీరు తీసుకెళ్ళి దాన్ని బుక్ చేస్తాను. జాతరకు దానికి 50,000 రూపాయలు నేను జాతరకు వారం ముందే కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మా కుల సభ్యుల తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు గ్రామంలో 5 సంవత్సరాలు మంచి అభివృద్ధులు చేయాలా, మీకు ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించి అష్టైశ్వర్యాలు ప్రసాదించి అనేకమైన నిధులు వచ్చి మన గ్రామాన్ని మండల స్థాయిలోనే నెంబర్ 1గా ఉంచుతారని అప్పుడు 1 ఇయర్ కింద కూడా అన్నాడు. ఇప్పుడు అంటుండే నేను గంగపుత్రుడే కాబట్టి గంగమ్మ పండుగ ఒక మొక్కులాగా కృషిలాగా ఉంది, ఖచ్చితంగా జాతరకు ఒక 50,000 రూపాయలు ఇస్తా అని చెప్పి తన కృషితో చెప్పడం జరిగింది. సర్పంచ్ గారికి ధన్యవాదాలు. వాళ్ళు చేసిన పని చిన్న చిన్న ఇబ్బందులకు ఆయనని వ్యతిరేకించారు కాబట్టి అది కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఆ గుణంతో మనందరిపైన ఉంది. మన గంగపుత్రులకు ముదురాజులకు ఇలాంటి విభేదాలు లేవని చెప్పి గంగపుత్రుడు మానవత్వం చాటుకోవాలనే ఉద్దేశంతో ఆయన పూర్తి సహకారం అందించి ఇలా గ్రామంలో చాలా మంది చాలా రకాలుగా గంగపుత్రులకు ముదురాల పట్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. రకరకాలుగా సపోర్ట్ చేసి ఎల్గంగారాం గారిని మమ్మల్ని ఎట్లా ఆశీర్వదించారో మేము కూడా ఈ 5 సంవత్సరాలు మాతో అయినంత మట్టుకు మాతో ఏమేమి చేయగలుగుతాం, మాతో అయ్యేటి ఏ ఉన్నా కానీ 100% చేస్తామని హామీ ఇస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ మా పాలకవర్గం ద్వారా ఏదైనా తెలుసో తెలియక తప్పులు జరిగినా దాన్ని మనసులో పెట్టుకోకుండా ఏదైనా మీ దాంట్లో చేసిన లీడర్లు ఉన్నారు, సీనియర్స్, ఇది ఇట్లా కాదు ఇట్లా మాకు సలహా సూచనలు ఇస్తే దాంతో మేము ముందుకెళ్తామని, దాని ద్వారా మీ సలహా సూచనల ద్వారా మన ఇందరిపై అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ సంఘ సభ్యులందరికీ నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సభ్యులకు నమస్కారం. గంగపుత్ర సభ్యులకు నమస్కారం. నేను ఈరోజు 7వ వార్డు ఏకైకంగా ఎన్నిక రావడానికి మన గంగ యూత్ సభ్యులు అలాగే కుల సభ్యులు అందరూ తోడ్పాటు అందించినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. మనం ఏకగ్రీవం రావడం జరిగింది. అలాగే 11వ వార్డులో ఆయన గెలవడానికి కూడా మనం కృషి చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇలాగ అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనము ఏంటో నిరూపించవచ్చు అని మనకు నిన్న తెలిసింది. ఊళ్ళో మొత్తం అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు.